హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు అయితే నైట్ బ్లాగ్ స్టార్ట్ చేసాం. నైట్ అయితే ఎంత నైట్ అయిందో తెలుసా మీకు? అసలు టైం చూపిస్తా. 12:17 ఫ్రైడే. 12:17 ఫ్రైడే. డేట్ వచ్చేసి 6. టైం నైట్ 12:30 అవుతుంది. అర్ధరాత్రి దయ్యమూల వీడియో తీస్తున్నా. అందరు వండరు, మా చుట్టుపక్కల అందరు వండరు. అందరు వండరు ఈ టైం ఉంటారు వాళ్ళన్న. మా ఊళ్ళో అయితే 8:30కి 9:30కి వండుకుంటారు అందరూ. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది. 12:18. ఇప్పుడు మళ్ళీ 18 పడ్డది. ఓకే, ఫ్రైడేకి వచ్చేసింది. అయితే ఈ రాత్రి దాకా ఏం చేస్తున్నా అంటే, ఇప్పటికైతే ఒక బ్లౌజ్ కుట్టింది. వాళ్ళే కాదు, నాదే జరంత వేరేటోళ్ళు చేతి పని చేసిన నా బ్లౌజ్ కుట్టుకుని ఇప్పటిదాకా అయిపోయింది. మా వాళ్ళందరూ అన్నారు, వీడియో చూపిస్తాను. ఎస్, ఇప్పుడు క్లీన్ అంత చిందరవందరం ఉంది. చేతి పని చేసి ఇలా పెట్టి వండుకున్నా. ఈ సమ్ బ్లౌజ్ కుట్టిన. రేపు ఊరికి ఉంది, ఎవరికో చెప్తా. ఏమో వాళ్ళట అన్నాడు, మా చిన్నోడు కాడ అన్నాడు, ఇక బావిడ అన్నాడు, శ్రద్ధమ్మడ అన్నది. ఫ్యాన్ బంద్ చేసినాం. ఇక నేనైతే ఇప్పుడు ఆ పని అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వండుకోవాలిగా, కానీ పండుకొని ఇప్పుడు ఏం చేస్తా అంటే బోలు తోమేసి వండుకుంటా ఈ టైంకు. నైట్ 12:30కు. ఎందుకంటే రేపు ఊరికి పోయేది ఉంది. నా బ్లౌజ్ కుట్టుకుని చెప్పిన కదా, నా బ్లౌజ్ ఇది చీర మీద బ్లౌజు అయితే పెళ్ళప్పటి కొంచెం హైట్ తక్కువైందని చెప్పి మ్యాచింగ్ అనేది ఒక బ్లౌజ్ ఉండే. మనం ఎప్పుడో సాంగ్ కుట్టినా. ఇప్పుడు ఈ సాంగ్ బ్లౌజ్ కొంచెం వేరేటోళ్ళ సాంగ్ బ్లౌజ్ ఉండే, అది కుట్టేసిన, కంప్లీట్ అయిపోయింది. అయితే రేపు ఊరిపోయింది కాబట్టి ఆ బ్లౌజ్ కుట్టుకున్నా. లేకపోతే ఆ బ్లౌజ్ కుట్టుకునేదాన్నే కాదు, ఇంత రాత్రి మెలుకుతో ఉండేదాన్నే కాదు. ఇప్పుడు బోల్డ్ తోమాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక పొద్దునాక వండినే తినేవి, అన్నం అయితే అడిగడికి అయిపోయింది. కొన్ని పెట్టినా రేపు ఊరిపోయింది కాబట్టి. ఇక తర్వాత కొంచెం పప్పు ఉంది, పుంటుకూర పప్పు వండిన. ఆ పుంటుకూర పప్పు కొంచెం ఉంది, గరం చేసి అలా పోయాలి. గంతి పోసి బోళ్ళన్నీ తోమేసేయాలి. చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి. పప్పు అయితే అలా పోసిన, ఇలా పెట్టేసిన. ఇవన్నీ తినంగా ఇల్లు వేసేసిన. అన్ని బోల్దోమ్దామని చెప్పి పండుకుంటున్నాను. అంటే బోల్దోమి వండుకుంటాను కాబట్టి ఇవన్నీ తగిన, లేదంటే ఇవన్నీ గీనే ఉంటాయి. నేను బోలు తోమే ముందు సదిరి వండుకుంటాను. అంటే పొద్దున తోమితే పొద్దునే తగ్గుతాయి ఇడికలు, లేదంటే నైట్ తోమితే నైట్ తక్కువ అయితే దోమ. కానీ ఇవన్నీ తోమేసి ఇవంతా తూడ్చిన ఇప్పుడు గ్యాస్. ఓకేనా, ఇక ఇక్కడ పప్పు పడ్డ పోస్ట్ అప్పుడు ఇదంతా ఇది క్లీన్ చేసేయాలి. మొత్తం వల్ల ఇదంతా క్లీన్ చేసేయాలి. ఓకే, ఈ వాటర్ అయిపోయినాయి, ఇలా కడిగి పోయాలి. ఇది కడిగిన ఆల్రెడీ పోస్తే అయిపోతాయి. క్యాన్ తెచ్చిండు బా, క్యాన్ తెచ్చి విడబెట్టు అన్నాడు. రూపాయలు కొంత ఆయన సపరేట్గా అన్నాడు. ఓకేనా, ఓకే. నేను ఈ బోలు తోమి వాటర్లో పోసి అన్నీ చేసరికి టైం 1 అవుతుంది, 1:15 ఇట్లా అవుతుంది. 1/2 అవర్ అవుతుంది మేబీ, అన్ని బోళ్ళు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఏ ఊరికి ఏం కథ అనేది రేపు పొద్దున చెప్తా. ఓకేనా, ఓకే. ఫుడ్ అండ్ ఇంకోటి చెప్తా కూడా మర్చిపోయినా సార్. నేను ఇప్పుడు బ్లౌజ్ కుట్టి నేను చెప్పిన కదా, ఆగమాగం కుడుతుంది, తొందర కావాలని చెప్పి ఇవి చేతి దింపుకుని చేతిగా కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా పెడతా ఒకసారి. అది సూది గుచ్చుకోపోయింది, దారం పోయిందని దారంతో తీస్తాను. ఇటు చేతి పెట్టి ఇట్లా తీసిన, సూది మస్తు గుచ్చింది తెలుసా. అయింది, పొరలు వేసింది, బ్లడ్ వచ్చింది, మండుతుంది. మరి బోలు తోమేటప్పుడు ఎంత మండుతుందో. తోమనీయకుండా తోమాల్సింది, ఎందుకంటే ఒకళ్ళు తోమేటోళ్ళు లేరు కాబట్టి నేను తోమాలి. కష్టమైన చూపిస్తావు బ్యాక్ కెమెరా పెట్టి. నేను తిమ్మ అంటుంది ఇది. ఇప్పుడాక నేను అదంతా క్లీన్ చేసి చేతి కడుక్కున్నా. వాటర్ తగ్గగా తిమ్మ అన్నది. ఇక సబ్బు ఇట్లా తగిలితే ఎంత మండుతుందో భయం అవుతుంది. ఈ మిషన్ పని అంతే, స్పీడ్ చేస్తే ఏమైనా కూర్చుకుంటుంది, లేకపోతే ఎట్లా అవుతుంది. ఈ సూది గుచ్చి ఎలుకలు మొత్తం బ్లడ్ వెళ్ళింది. అంత ఒత్తేసిన, వాటర్ పోసి కడిగేసిన, లోపల గుచ్చుకుంది సూది గిడ.
రెడ్ కనిపిస్తుందా, లోపల గుచ్చుకొని గిట్ల అన్న చేత అనగానే మొత్తం ఈడికి ఈరింది, ఈడికెళ్ళి అది చీరింది. ఈడ గుచ్చుకుంటే ఇట్లా సిట్ మండింది, మండని ఇట్లా అనేసరికి ఈడికి ఇందాక చీరింది. ఇక ఇదంతా తిమ్మా అంటుంది. ఇక ఎట్లయితేమో చూడాలి. ఒక డన్ బోలు తోమాక చూపిస్తా. టైం ఎంత అయింది? 12:24 అవుతుంది. డన్. ఇప్పుడు స్టార్ట్ బోలు తోముడు. ఇక పని అయితే స్టార్ట్ చేసినాం. మన ఆడవాళ్ళకైతే ఎనీ టైం పని ఉంటూనే ఉంటుంది. ఇంటికాడ ఉన్న పని ఉంటుంది, ఏమైనా బయటకు పోయినా అన్ని పనులు వేసుకుని పోవాలి. ఇట్లా వేసుకుని పోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి రెడీ అవ్వాలి. ఇక నాకైతే ఏళ్ళు తెగిందని చెప్పిన కదా, అది కొంచెం అడుగుతా ఉంది. సబ్బు తగిలిన కొద్దీ చేయి గడుకుంటా అయితే గడుకోసారి గడుకుంటా తోమేసిన ఎట్టకెళ్ళకు. మా ఇంట్లో ఉండేదైతే మేము నలుగురమే, కానీ ఎన్ని బోళ్ళు అయినాయి చూడుర్రి. ఇంకా నేనైతే ఎప్పుడు తోమేస్తూనే ఉంటా. పొద్దునే పొద్దున చాయ్ తాగినాక తోమేస్తా, మధ్యాహ్నం అన్నం తినక తోమేస్తా. ఇవైతే సాయంత్రం చాయ్ తాగినప్పటి నుంచి నైట్ అన్నం తినేంత వరకు. ఎందుకంటే మనిషికో గిన్నె, మనిషికో చాయ్ తాగింది, మన ఆలయానికి ఇంచుమించు ఒక 2-3 గిన్నెలు అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి అటుకులు అడుగుతా అటుకులు పెడతా, అన్నం తినిపిమంటే అన్నం తినిపిస్తా. మేమిద్దరు ఉన్నప్పుడు అయితే చిట్టుకున్న పందిరు. మా శ్రద్ధ వచ్చినాక కొంచెం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే శ్రద్ధ కొన్ని బోళ్ళు ఆ బోళ్ళు ఈ బోళ్ళు ఉండడం వల్ల ముగ్గురం ఉన్నప్పుడు. ఇప్పుడు నలుగురం కాబట్టి ఇంకా ఎక్కువైనాయి. ఇంకా ఈ పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఇట్లే ఉంటుంది. ఇక పెద్దోళ్ళం ఉంటే అందరం ఇంట్లో పెద్దోళ్ళం ఉంటే ఇన్నిగానే బోళ్ళు కావు. ఎందుకంటే అవసరం కాడికే వాడతాం, లేదంటే అవి వాడము. తీసినా మళ్ళీ ఎక్కడ పెట్టేస్తాం, వాటర్ గ్లాస్ అయినా తిన్న పల్లెలైనా. ఈ పిల్లలు కాబట్టి నీళ్ళు తాగుతారు, దాని కిందనే వేస్తారు, అన్నం తింటారు, దాని కిందనే వేస్తారు. ఇంకా ఒక్కదాంతో పాటు 4 బోళ్ళు అవుతాయి. ఇక మొత్తానికి టకటక అయితే బోలు తోమేసిన. అవి ఇంచుమించు ఒక 25 నిమిషాల దాకా తోమిన. కానీ ఈ స్పీడ్లో పెట్టడం వల్ల ఒక 2 నిమిషాలలో అవి ఖతం అయిపోయినాయి. నాకైతే రాత్రి ఏమైనా పని ఉందనుకో, ఒక పని అనుకో ఒక పని చేస్తూనే ఉంటాను. నిద్ర అనేది అసలే రాదు నాకు. నిద్ర పట్టడం కష్టము, పొద్దున్న లేవడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఇక బోళ్ళని తోమినా కాబట్టి ఏడి అని అట్లే పెట్టేసిన నీళ్ళని కారణం అని చెప్పి. ఎప్పుడన్నా ఆడ పని ఉంటే మాత్రం ఎప్పుడప్పుడే తోమంగానే సదిరేస్తా. ఆడేం వర్క్ లేకపోతే అట్లే నీళ్ళు ఉడికేదాకా కాడనే పెడతా. 2 రోజులు అయితే పని ఉండడం వల్ల బట్టలు విండలేదు. ఇవి నానబెడితే తెల్లారి పొద్దున స్నానం చేసే ముందు విడతా అని చెప్పి నానబెట్టిన. కానీ నానబెట్టేటప్పుడు కొంచెం సౌండ్ అయింది, అంటే అది ఓరినట్టు దెబ్బ నానబెట్టేసి ఇంటికి వచ్చేసిన. ఇక రేపు పోనీకి నేను ఎప్పుడైనా నెక్స్ట్ డే ఊరికి పోదాం అంటే నైటే అన్ని చదిరి పెడతా. పిల్లల బట్టలు, నా బట్టలు, ఏమైనా జ్యువెలరీ ఉంటే గాజులు బీజులు అన్ని. కాబట్టి శ్రద్ధగా ఫ్రాక్ తీసిన, దాని మీకు రబ్బర్ బ్యాండ్ వేస్తే బాగుంటుంది. ఇక ఒక 5-6 సార్లు వేసరికి తెల్లది కాబట్టి మొత్తం నల్లగా అయిపోయింది. సబ్బు పెట్టి విండిన. మళ్ళీ ఆరుతో చలికాలం కాబట్టి మొత్తం వాతావరణం సెలవు ఉందని చెప్పి తువాలేసి మంచి గట్టి దూసి ఆడ పెట్టిన, ఆరుతుందని చెప్పి. ఇక మా శ్రద్ధగా తీసిన. మా చిన్నోనికి అయితే 3 డ్రెస్సులు ఎక్కువనే పెట్టుకోతా, ఒక్క రోజైనా 2 రోజులైనా. మా చిన్నోనికి ఒక 3 పాయింట్లు పెట్టిన, ఒక షర్ట్, తర్వాత హుడీ పెట్టిన. వచ్చేటప్పుడు సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది కదా, స్వెటర్ అయితే వేసుకోడు, హుడీ అయితే వేసుకుంటాడు. హుడీ అనేది టీ షర్ట్ లెక్క ఉంటుంది, స్వెటర్ అయితే కొంచెం బాగా హెవీ ఉంటుంది కాబట్టి వాడు వేసుకోడు. ఇక నాకైతే ఈ చీర తీసుకున్నా. ఈ చీర మీదకి ఏం నేను మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టుకుంది. పాతది కూడా చూసారు కదా, దాని మీద హైట్ తక్కువైంది. ఇది కానీ కరెక్ట్ మ్యాచ్ అనిపించింది. తెల్లారి కట్టుకుంటూ తెలుస్తుంది అది మ్యాచ్ అవుతుందా లేదా ఇట్లుంటుంది అని చెప్పి. ఇక నా కోసం అని చదివిపెట్టిన అని చెప్పిన కదా అదంతా. బావకైతే చదరా, ఎందుకంటే స్నానం చేయగానే టీ షర్ట్ ప్యాంట్ తీసుకుంటాడు అంతే. శ్రద్ధకైతే కమ్మలు తీస్తున్నా, ఒక 2 జతల కమ్మలు తీస్తున్నా. అవి ఏదైనా ఒకటి మ్యాచ్ అయితే పెట్టుకుంటుంది. మళ్ళీ లాస్ట్కి వస్తే ఆమె ఇష్టం పెట్టుకుంటుంది, ఒక్కోసారి పెట్టుకోదు, ఓన్లీ రింగులో ఉంచుకుంటుంది. నేనైతే హెవీ నెక్కులు ఏమి వేసుకోను. బయటకు పోయినా ఫంక్షన్లు పోయినా నార్మల్గా సింపుల్గా రెడీ అవ్వడమే నాకు ఇష్టం ఉంటుంది. ఒక్క చిన్న చైన్ బ్లాక్ పూసలు ఉంటుంది కదా, అది తీసుకున్నా. నా దగ్గర అయితే అంత హెవీ జ్యువెలరీ అయితే ఉండదు, కొంచెం సింపుల్గా ఉంటుంది. అది ఈ మధ్యలో పోయిన సంవత్సరం తెచ్చుకున్నా. అంతకుముందు అయితే నేను ఏం పెట్టుకునే దాన్ని కాదు, ఒక నల్ల పూసలు దండ వేసుకుని పోయేదాన్ని. ఇప్పుడైతే కొంచెము ఏంటిది పెళ్ళి పోయినా ఎటైనా పోయినా ఏంటిది మంచిగా ఉండాలని చెప్పి, మళ్ళీ శ్రద్ధ కూడా స్కూల్లో ఫంక్షన్స్ అయినప్పుడు నెక్లెస్ గిట్ల వేసుకోవడానికి అయితే చిన్న చిన్న సెట్లు అయితే ఒక 2-3 తెచ్చిన. ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ గాజులు కూడా సెట్ చేసుకున్న చీర మీద కలిసేట్టు. నేను గాజులు కూడా ఎక్కువ ఏం కొనా, ఎందుకంటే డైలీ 1-2 వేసుకుంటా. ఇట్లా ఎప్పుడైనా ఫంక్షన్ పోయినప్పుడు అటు 5-6 ఇటు 5-6 వేసుకుంటా. శ్రద్ధ కూడా ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోదు. ఎప్పుడన్నా ఫంక్షన్ పోయినప్పుడు నేను బత్తలాడితేనే వేసుకుంటా, లేదంటే ఉత్తనే వేసుకుంటా అంటది. ఆమె కూడా ఎక్కువ ఇష్టం ఉండదు బ్యాంగిల్స్ అంటే. ఇక శ్రద్ధ కదా చెప్పిన కదా, ఇవి అప్పుడు క్లియర్గా చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నా. ఇవైతే ఇటువంటి 100కి 3 జతలు ఇచ్చిరు, 3 జతలు తెచ్చిన. ఇప్పుడు నేను చూపించేది అయితే 150 రూపీస్కి ఒక జోడి. ఇవి తెచ్చైనా 1 ఇయర్ అవుతుంది. కలర్ మాత్రం ఏం వెలిచిపోలేదు. ఈ 2 బ్యాంగిల్స్ అయితే వేసిన. ఇక మా చిన్నోనికి సంబంధించిన ఒక దిక్కే పెట్టిన, ఎందుకంటే ఎవరి వాళ్ళకి సపరేట్ పెడితే వేసుకుంటాం, కొన్ని తీసుకుపెట్టి బ్యాగులో పెట్టుకుని పోవచ్చు అని చెప్పి. ఇక మా చిన్నోనికి ఇటు అంత అని చెప్పి అటు చివరినే పెట్టిన గోడ దిక్కు. ఇక మొత్తం పనిచేసరికి అయితే 1-3 నిమిషాలు అవుతుంది. ఫ్రైడే 12 నెల 6 తారీఖు. బాయ్, గుడ్ నైట్. నిద్ర బావ అయితే గాఢ నిద్రలుండు ఉన్నప్పుడు చేతుడు ఇట్లా పెట్టుకుండు,
కానీ చేతి అనేది మొహం మీద ఆంతలేదు. అట్లా అంటే బ్యాలెన్స్ వేస్తా ఉండు. ఇలాంటివి అయితే పడుకున్నప్పుడు మాత్రమే వేస్తాము, ఉత్తరం మెలుకుతూ ఉన్నప్పుడు చేయము. అందుకే ఒక క్లిప్ ఉంటుందని తీసిన. తెల్లారు చూసి మస్తు నవ్విండు, నేను ఇట్లా వండుకున్నా అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని ఇట్లా అన్నాడు. నైట్ మాత్రం ఎక్కువ శాతం కాలు మీద కాలు వేసుకుని అంటాడు బావ లెక్కనే మా చిన్నోడు శ్రద్ధ కూడా వాళ్ళకి ఎక్కువ రిలాక్స్ కావాలంటే కాలు మీద కాలు వేసుకుని మంచిగా హాయిగా వంటారు. మా చిన్నోడు కూడా హాయిగా నిద్రపోయాడు చూడు. 1:30 వండా మళ్ళీ ఇట్లా చేస్తారు. మంచిగా 10 రోజులు 10కి వండారు. ఇప్పుడు దాకా మొత్తం ఉండి ఇప్పుడు సాయం చేసి పని చేశారు. కాదు మా అమ్మ ఏమని చెప్తా అంటే ఇప్పుడు ఊరికి పోయినప్పుడు నేనేం పని చేసుకోకుండా వస్తా, రాత్రి తోమేస్తా, అన్ని బట్టలు పిండేస్తా తోమేస్తా అంటది. మళ్ళీ ఇప్పుడు పొద్దున లేచి బట్టలు విండింది, జాడిచ్చింది, ఎండేసింది. అందుకే దాగం చేస్తుంది. లేని పనులన్నీ చేస్తుంది అన్నట్టు. బట్టలు ఏదో జాడిచ్చినవి నానబెట్టిన పొద్దు మీద అంటే ఏమో దయం వచ్చి అనిపించింది. అంటే సపరేట్ దయం వచ్చిందా? భయమైంది నాకు. నువ్వు ఇంతగా చేతం కలుపుతావు మరి కలుపుతావు చేతం ఇప్పుడు టైం అయిపోయింది. అంత రెడీ అయినాము. ఒక బాక్స్ లో పెట్టుకుని పోతే వచ్చిపోతుంది. ఇక పాప చేతులు వద్ద కలపవా? ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసాలి. బ్లౌజ్ సెట్ అయిందా చెప్పండి. బ్లౌజ్ ఇది కాదు అసలు, బ్లౌజ్ కుట్టుకున్న బ్లౌజ్ నేను పర్లేదు సెట్ అయింది. ఓకే ఇక రెడీ అవుతాం. అన్ని బ్యాగ్లో సెట్ చేస్తా. రెడీ ఏం లేదు, లక్క పెట్టుకున్నాం. దాడికి వెళ్ళి చుట్టూ కుట్టేసుకుంటాం. అయితే బయట టిఫిన్ చేయొచ్చు, కానీ బయట టిఫిన్ చేస్తే బాగా నచ్చింది. మళ్ళీ టిఫిన్ నాకు నచ్చదు, నీకు తింటా అంటే నేను ఏమంటా చెప్తా మొత్తం అట్లా. కానీ మళ్ళీ ఇంకోటి టిఫిన్ చేసిన ఇడ్లీ ఇట్లా టిఫిన్ చేసిన వంటసరికి 1-2 అయితే అప్పటిసరికి కాస్తుండ అని చెప్పి కొంచెం అన్నమే తీసుకుపోతున్నాం. అన్నం తిన్నారు పిల్లలు, అది వరకు దాకా అవుతారు. నాకు కూడా కొంచెం ఆకలి అయితే ఉంటారు కాబట్టి కొంచెం 2 చిన్న శ్రద్ధకున్న వినుగెట్టిన బాగా కొంచెం ఇన్ని తింటాడు. టిఫిన్ పెట్టుకొస్తాయి పిల్లల కోసం మాత్రమే. మేము కొంచెం ఎక్కువ పెడుతున్నాం ఇలా రైస్. నేను తింటా, ఇక బాగా ఏం తినడు. ఆడ తింటే కొంచెం స్పూన్లతో తింటాడు అంతే. ఇక స్పూన్ పెడుతున్నా. ఆడ ఉంటుండొచ్చు కానీ మేబీ ముందు సేఫ్టీ కోసం తీసుకోతున్నా నేను, పిల్లల కోసం అని చెప్పి. అబ్బా రెడీ అయితే అయినాము. ఇక జుట్టు ఏమి వేసుకుని ఫ్లక్క పెట్టుకున్నాను నేనైతే. మా శ్రద్ధ కూడా అంతే. ఇక మొత్తం బ్యాగ్ రెడీ చేసినాక ఇంత పెద్ద బ్యాగ్ అయింది ఇది. పొద్దునకి అన్ని చదివినాయి కదా, ఆ బ్యాగ్ ఇంత పెద్దగా అయింది. చూపిస్తాయి ఇంత పెద్ద బ్యాగ్ అయింది. ఇలా పెట్టడానికి కూడా తీసుకెళ్ళమాట మాకు. మళ్ళీ నేను ఒక డ్రెస్ వేసుకోవడానికి తీసుకెళ్ళినా. చిన్నోనికి ఆ ఉడికి ఇట్లా పెట్టినాయి కదా, అవన్నీ చదివినకి. ఇంకేం పెట్టిన నెక్స్ట్ అంతే. నాది ఒక డ్రెస్సు ఆడ మా చెల్లెకి పెట్టడానికి ఒక చీర, చిన్న డ్రెస్ అంతే. ఇక శ్రద్ధ నేను శ్రద్ధకి రైట్ పెట్టిన డ్రెస్ వేసుకోలేదు. ఇదా నాన్న ఇదా ఒకసారి నైట్ గట్టు కొంచెం దూరం పోతే నీ డ్రెస్ అనిపిస్తుంది. అది తీసి చేతుకు ఇది వేసుకుంది. మళ్ళీ ఆ టాప్ వద్దని చెప్పి కొద్దిగా ఫ్రాక్ పెట్టింది. ఆ ఫ్రాక్ వద్ద అట్ట ఉడకపోతే అని చెప్పి ఇది వేసుకుంది. ఫ్రాక్స్ వేసుకోవడానికి హెవీ ఫ్రాక్ అస్సలే కొంటాం మేము. నార్మల్గా కొంటాం ఇలాంటి సింపుల్. అది అంత మంచిగా ఉంది. ఫ్రాక్ వేసుకోదట, వేసుకోదు. టీషర్ట్ వేసుకుంటాను ఇంకా. టీషర్ట్ ఊక టీషర్ట్ పాయింట్ ఊకేసుకుంటే ఏమంటారు మమ్మీలు కొనియాలి అంటారు. ఓకే రెడీనా? నేను వేస్తుంది కదా 320 మీతో తక్కువ కొడుతుందా? పార్సల్స్ ఇచ్చేది ఇచ్చేసిపోతాం పోయేటప్పుడు. నేనే వేసుకోండి. ఇక పోదు మీకు రాత్రి దాకా వేస్తే మళ్ళీ ఇప్పుడు ఎంత అయినప్పుడు టైం 9:10 9:30 అవుతుండొచ్చు. ఎంత అవుతుంది? ఏంటి సరిగా నాడు ఉండాలనుకున్నాం కానీ ఎక్కువసారి 15 నిన్నటి అవి ఈరోజు నేను. ఓకే డన్. ఇక పోతున్నాం. బాయ్. ఏ ఊరికి పోతున్నాం ఏం కాదు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్.